హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చలి నీవసమై పార్ట్ 15. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్హంత్ ఫ్రెష్ అయి వచ్చేసరికి రూమ్లో కనిపించలేదు లోచన. తప్పించుకున్నావు కదా, కానీ ఇక్కడికే రావాలి నువ్వు, అప్పుడు చెప్తా నీ పని అనుకుని డ్రెస్అప్ అయి కిందకి వెళ్ళాడు. కిచెన్లో చిన్నగా మాటలు వినిపించటంతో అటు నడిచాడు. అక్కడ పెద్దావిడతో మాట్లాడుతూ ఏదో చేస్తుంది లోచన. శారీ కట్టుకుంది, ఎరుపు రంగు. అది ఎలాంటి ఎరుపు? లేత మావి చిగురు అనుకుంటా. కాదు, వైన్ కలర్ అనుకుంటా. కానీ అంత తిగ్గా లేదు. మరి ఏం కలర్ ఇది? తనలో తనే అనుకుంటూ, ఈ ఆడవాళ్ళకి తెలిసిన అన్ని రంగులు బహుశా ఆ దేవుడికి కూడా తెలియదు కాబోలు అనుకుని చిన్నగా శబ్దం చేశాడు. ఉలిక్కిపడినట్టుగా చూసింది లోచన వెనక్కి తిరిగి. ఆ ప్రాసెస్లో వీపంతా పరుచుకున్న జుట్టు లైట్గా పక్కకి జరిగి అప్పటి వరకు కనిపించకుండా కప్పేసి ఉన్న నెలవంక నడుము అందంగా మెరుస్తూ బయటకు వచ్చింది. గుండెల మీద చెయ్యి వేసుకుని దీన్ని ఎలా వర్ణించాలి? లేత మామి చిగురు చాటు నుండి ముందే కాసి విరగపండిన మామిడితో పోల్చాలా? కానీ అవి రెండు అలా కనిపించటం అసాధ్యం కదా. నా చెలికి మాత్రమే సొంతమైన సోయగమిది. కళ్ళతోనే ఆ ప్రదేశాన్ని తడుముతూ అనుకున్నాడు. చప్పున చీరని అడ్జస్ట్ చేసుకుని 2 నిమిషాలు కూర్చోబావా, రెడీ అయిపోతుంది అని ముందుకు తిరిగి చెప్పింది సమాధానం. నవ్వుకుంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అర్హంత్. పెద్దావిడ అర్హంత్ని చూడగానే వాళ్ళ కోసం ఉన్న గదిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళకి ముందుగానే స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. కేవలం వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అర్హంత్ వాళ్ళకి దగ్గరలో ఉండాలి. మిగిలిన టైంలో వాళ్ళు అర్హంత్ వాళ్ళ దరిదాపుల్లో కూడా ఉండకూడదు. అర్హంత్ వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారో చాలా క్లియర్గా చెప్పాడు మేనేజర్. పెద్దావిడ వెళ్ళిపోవడంతో వండినవి అన్నీ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది లోచన. నేనేదైనా హెల్ప్ చేయొచ్చా అని అడిగాడు అర్హంత్. నువ్వు అలా కుదురుగా కూర్చోవడమే నాకు పెద్ద హెల్ప్ అంది లోచన. సరే అని కదలకుండా కూర్చున్నాడు అర్హంత్. ప్లేట్లో ఫుడ్ పెట్టి తిను అన్నట్టుగా చూసింది లోచన. వాళ్ళు ఉన్నది సింగపూర్లో అయినా ఇంటి దగ్గర ఉన్నట్టుగానే ఉంది భోజనం. అన్నీ లోచన చేయకపోయినా అందులో 1-2 ఐటమ్స్ ఖచ్చితంగా లోచనానే చేసిందని అర్థమైంది అర్హంత్కి. ముఖ్యంగా స్వీట్, తనకి ఇష్టమైన గులాబ్ జామ్ చాలా త్వరగా చేసినట్టే అనుకుని తిరిగి లోచన వైపు చూసి, నేనేం చేయకుండా ఉండటమే నీకు పెద్ద హెల్ప్ అన్నావు కదా, మరి నన్నెలా తినమంటావు? తినిపించు నోరు తెరిచాడు అర్హంత్. బావా అంది కళ్ళు పెద్దవి చేసి. నీకు హెల్ప్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం లోచన. పైగా నేను చాలా గుడ్ బాయ్. అందుకే నువ్వు చెప్పినట్టు చేస్తున్నాను. మరి త్వరగా పెట్టు, ఆకలేస్తుంది అన్నాడు. చుట్టూ ఒకసారి చూసి పెద్దవాళ్ళిద్దరూ వాళ్ళ గదిలో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకొని అర్హంత్ ఆకలి అన్నాక ఇంకేం చేసేది లేక ఫుడ్ కలుపుతూ, బావా ఇక్కడికి వచ్చాక చాలా అల్లరి చేస్తున్నావు తెలుసా అంది లోచన. అవును, మరి ఇక్కడ ఉన్నది నువ్వు నేనే కదా. ఇక్కడ మనకి హద్దులు లేవు. మరి నాకు నచ్చినట్టు ఉండటంలో తప్పు లేదు కదా. అయినా మనం చిన్నప్పటి నుండి కలిసి పెరిగినట్టయితే మనం ఒక రేంజ్లో ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ అసలు నువ్వు ఉన్నావన్న విషయం కూడా నాకు తెలియదు. మరి అప్పటి మెమొరీస్ అన్నీ ఇప్పుడు పోగు చేసుకోవాలి కదా. ఇంకా చాలు బావా, నీ అల్లరి ఆపు. మనకి బోలెడు జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ కొన్ని రోజుల్లోనే మనం బోలెడు దాచుకున్నాం భద్రంగా మన గుండెల్లో
ఇంక నీ అల్లరితో నన్ను ఉక్కిరిబిక్కిరి చేయకుండా ఈ వెకేషన్ నేను కూడా ఎంజాయ్ చేసేలా ఉండు అంది నోటికి ముద్ద అందిస్తూ. అంటే ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేయటం లేదా? నోటి దగ్గర లోచన చేతిని పక్కకి జరిపి అడిగాడు. నోటి దగ్గర వచ్చిన ఫుడ్ని పక్కకి తొయ్యకూడదు, ముందు ఆ అను అని అర్హన్ నోరు తెరవటంతో ముద్ద నోట్లో పెట్టి, నువ్వు ఇలా అల్లరి చేస్తుంటే నిన్ను తప్పించుకొని తిరగడమే సరిపోతుంది, ఇంకా ఎంజాయ్మెంట్ ఎక్కడా? నీ అల్లరి కొంతవరకే పరిమితం అవ్వాలి, అది దాటి బయటకు వచ్చిందో బెదిరిస్తున్నట్టుగా అంది. అమ్మో, భయం వేస్తుంది కదా నాకు అన్నాడు అర్హన్ కళ్ళు పెద్దవి చేసుకొని. నవ్వేసింది లోచన. సరే, నువ్వు చెప్పినట్టు చేస్తానులే, కొంతవరకే నా అల్లరి పరిమితం, కానీ ఆ టైంలో నువ్వు అడ్డు చెప్పకూడదు చిన్నపిల్లాడిలా అడిగాడు. సరే నవ్వుతూ అంది లోచన. కానీ ఆ సరే తనని ఎన్నిసార్లు ఇరకాటంలో పడేస్తుందో ఊహించలేకపోయింది ఆ క్షణం. ఊహించి ఉన్నట్టయితే ఖచ్చితంగా నో చెప్పేది. కనీసం అర్హంత్ అల్లరి గుర్తు చేసుకుని ఉన్నా బాగుండేది. పాపం లోచన బ్యాడ్ లక్ అది. నాకు పెట్టడం మాత్రమే కాదు మిస్సెస్ అర్హంత్, మీరు కూడా తినండి అంటూ లోచనని తన పక్కన కూర్చునేలా చేశాడు అర్హంత్. ముందు నువ్వు తిను, బాగా ఆకలి అన్నావు కదా అంటూ అర్హంత్కి పెడుతూనే, నువ్వు తినాలి బేబీ డార్లింగ్ అంటూ ఆ ముద్దని అలానే లోచన నోటికి అందించాడు. ఇద్దరూ ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ తినేశారు. మొత్తం అయిపోయాక గులాబ్ జామ్ బౌల్లో వేసి అర్హంత్కి ఇచ్చింది. సరిపోదు, ఇద్దరికీ కావాలి కదా అంటూ మరికొంచెం బౌల్లో వేసుకొని, రా నువ్వు కూడా నాతో అంటూ లోచనాన్ని తీసుకుని పైకి వెళ్ళిపోయాడు. బావా, చిన్నగా అరిచింది లోచన తన చేతిని విడిపించుకోవటానికి చూస్తూ. అస్సలు ఛాన్స్ ఇవ్వలేదు అర్హంత్. ఒక పక్కగా ఉన్న ఉయ్యాల దగ్గరకు తీసుకెళ్ళి తను కూర్చుంటేనే లోచన కూర్చునేలా చేసి అప్పుడు తన చేతిని వదిలాడు. కానీ ఆ చెయ్యి నడుముని చేరింది. బావా, ఏం చేస్తున్నావు అసలు? ఇప్పుడే కదా చెప్పాను అంది లోచన. ఇప్పుడు నేనేం చేశాను? నువ్వు కింద ఏం చెయ్యొద్దన్నావు, నేనేం చేయకుండానే పైకి తీసుకొచ్చాను కదా. నీ చెయ్యి పట్టుకుని తీసుకురావడం కూడా తప్పేనా? అమాయకంగా అడిగాడు అర్హంత్. నువ్వంత అమాయకంగా చెప్పకు బావా, నువ్వెందుకు తీసుకొచ్చావో నాకు తెలుసు అంది లోచన. అవునా, ఎందుకు తీసుకొచ్చాను? కొంటెగా అడిగాడు అర్హంత్. పో బావా, నేను చెప్పలేను, నాకు కింద పని ఉంది, నేను వెళ్ళాలి అంది. నేనిక్కడుంటే అక్కడ నీకేం పని? అయినా ఇక్కడికి పని చేసుకోవడానికి రాలేదు, మనం హనీమూన్ చేసుకోవడానికి వచ్చాం. పైకి వెళ్ళాక నువ్వేం చేసినా నేను అడ్డు చెప్పను అన్నావు. మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే ఏమనాలి చెప్పు? నీకు అస్సలు నా మీద ప్రేమ లేదు లోచన. నేనే నా ఆలోచన, నా బంగారం, నా మరదలు అంటూ వెంట పడుతున్నాను కదా. నీకు అస్సలు నేనంటే ఇష్టం లేదు కదా అన్నాడు. బావా, అలా మాట్లాడకు. కళ్ళ నుండి నీళ్లు కారుతుంటే పూడుకుపోయిన గొంతుతో చెప్పింది లోచన. ఏయ్, ఎందుకా కన్నీళ్ళు? నేను సరదాగా అన్నాను లోచన. నీ గురించి నాకు తెలియదా? నేనంటే నీకెంత ప్రేమనో నాకు తెలియదా? నేను సరదాగా అంటే నేనంటే ఎంత ప్రేమనో నువ్వు చెప్తావని అనుకున్నాను. సారీ, నా మాటలు నిన్ను బాధ పెట్టాయి కదా. ఇంకెప్పుడు ఇలా మాట్లాడను బంగారం అంటూ లోచనాన్ని దగ్గరకు తీసుకొని తన నుదిటి మీద ముద్దు పెట్టాడు. ఎప్పుడూ అలా మాట్లాడకు బావా. నా గుండెల మీద తాలిపడిన మరుక్షణం నుండి నువ్వు నా మనిషివి అనిపించింది. ఆ రోజు మీ నాన్నమ్మ మాటలని లెక్క చేయకుండా నన్ను నీ భార్యగా దగ్గరకు తీసుకున్నప్పుడు ఇంకా
నా ప్రాణం పోయే వరకు నువ్వే నా భర్తవి అని నీ మీదే ప్రాణం పెట్టుకుని నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను బావా. అప్పటి నుండి నువ్వు ప్రతిరోజు ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్నట్టే నీ మీద నా ప్రేమ పెరుగుతూనే ఉంది, కానీ ఏ రోజు తగ్గలేదు అని కళ్ళనీళ్లతో చెప్పింది. నాకు తెలుసు లోచన, నీ ప్రాణం మొత్తం నా మీదనే పెట్టుకుని బ్రతుకుతున్నావని నాకు తెలుసు. నేను సరదాగా అన్నాను. నువ్వు బాధపడతావని తెలిసినట్టయితే అస్సలు ఇలా మాట్లాడకపోయేవాడిని అన్నాడు అర్హంత్ బాధగా. అర్హంత్ గొంతులో బాధని గమనించి, బావా గులాబ్జామ్ అంది బౌల్ అందుకుంటూ. ఇప్పుడు వద్దులేరా, తర్వాత తిందాం అన్నాడు లోచన ఒళ్ళో పడుకొని. లేదు, నీకోసమే చేశాను, నీకు ఇష్టం కదా, ఇప్పుడు తిను, కావాలంటే తర్వాత మళ్ళీ తిను అని తనే ఒక గులాబ్జామ్ 2 వేళ్లతో పట్టుకొని అర్హంత్ నోటికి అందించింది. నిజంగా వద్దుమా అన్నాడు. దాన్ని అలానే వెనక్కి తీసుకొని తన పెదవుల మధ్య పట్టుకొని ముందుకు వంగి అర్హంత్ పెదవుల వద్దకు తీసుకెళ్తూ, ఇప్పుడు కూడా వద్దా అన్నట్టుగా నొసలు ఎగరేసింది. తన మూడ్ డైవర్ట్ చేయటానికే లోచన అలా చేస్తుందని తెలిసినా మొదటిసారి చొరవ చూపిస్తున్న లోచనాని కల్లారా చూసుకుంటూ తన పెదవులతో దాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు ఒకరి మీదకి ఒకరు ఎలా చేరుకున్నారో, ఆ బౌల్లో ఉన్న గులాబ్జామ్స్ ఎలా ఖాళీ అయ్యాయో ఇద్దరికీ తెలియదు. తెలిసేసరికి ఇద్దరూ ఒకరి కౌగిల్లో మరొకరు సేద తీరుతూ ఉన్నారు. ఆ రాత్రి భోజనాలయ్యాక రూమ్కి చేరుకున్నారిద్దరు. లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేయగానే, లైట్ ఆన్ చేస్తే రూమ్కి ఒక మూలగా ఉన్న స్టాండ్ లైట్ ఆన్ అయ్యింది. ఆ వెలుగు కరెక్ట్గా మిర్రర్స్కి ఒక మూల రిఫ్లెక్ట్ అయ్యి గదిలో మసక వెలుతురుగా పరుచుకుంది. అర్హంత్ నవ్వుతూ లోచనాన్ని తన కౌగిలిలోకి తీసుకొని, నిజంగా ఈ సెటప్ చూస్తుంటే అస్సలు వెళ్ళాలని లేదురా, వారం కాదు ఇక్కడే ఒక నెల రోజులు ఉండాలని అనిపిస్తుంది అన్నాడు పైన ఉన్న మిర్రర్స్లో వాళ్ళ ప్రతిరూపం చూసుకుంటూ. ఎందుకు, ఇలాంటిదే కట్టిస్తానన్నావుగా? ఇది మనది కాదు, మనదైతే మనకి నచ్చినన్ని రోజులు నచ్చినట్టు ఉండొచ్చు. బోలెడు జ్ఞాపకాలు మన సొంతం అవుతాయి. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి మనకి మన మెమొరీస్ గుర్తొస్తాయి. అండ్ మీరన్నట్టుగా మన పిల్లలకి ఇవ్వచ్చు అంది లోచన. అబ్బో, బాగానే చెప్తున్నావుగా, మరి మార్నింగ్ ఎందుకు అలా ముడుచుకుపోయావు అన్నాడు తన చేతులకి పని చెప్తూ. ఇదిగో ఇలా నన్ను నీ చేతులతో మాయ చేస్తుంటే ఇంక నాకు మాటలు ఎలా వస్తాయి అంది చిన్నగా కళ్ళు మూసుకొని. నో లోచన, కళ్ళు మూసుకోవద్దు, పైన చూడు మనం ఎలా కనిపిస్తున్నామో చిన్నగా అన్నాడు. పో బావా, నేను చూడలేను అర్హంత్ గుండెల్లో తలదాచుకుని చెప్పింది. చూడాలి, నువ్వు నేను ఎలా ఉన్నామో చూడాలి. మనంగా మారే ప్రతి క్షణాన్ని మనం బంధించుకోవాలి చిన్నగా లోచన మెడవంపుని రుచి చూస్తూ చెప్పాడు. బావా, మత్తుగా పలికింది లోచన. ఆ తర్వాత మాటలతో పని లేకుండా పోయింది. మరో పంటిఘాటుని బహుమతిగా ఇవ్వటంతో చప్పున కళ్ళు తెరిచింది లోచన. కళ్ళు తెరవగానే ఎదురుగా మిర్రర్లో కనిపిస్తున్న వాళ్ళ ప్రతిరూపాలను చూసి ఆశ్చర్యంగా అలా చూస్తూనే ఉండిపోయింది. తెల్లవారుతుండగా ఒకరిని హత్తుకుని మరొకరు నిద్రపోయే వరకు ఇద్దరు వారి ప్రేమ సముద్రంలో మునిగి తేలుతూనే ఉన్నారు. అర్హంత్ వాళ్ళు ఉన్న ఇంటి గురించి తెలుసుకొని షాక్ అయ్యింది నజియా. అది ఎలాంటి హౌస్ అన్నది పిక్చర్స్ కూడా ఉండడంతో మరింత రగిలిపోయింది. కానీ అంతలోనే తన ఫేస్లో ఒక నవ్వు ప్రత్యక్షమయ్యింది.
ఇక్కడి నుండి వెళ్ళేలోపు నా సొంతం అవుతావు అర్హంత్. మీ ఇద్దరి మధ్య దూరాన్ని తీసుకొచ్చి నిన్ను నా సొంతం చేసుకోకపోతే నా పేరు నజియానే కాదు అనుకుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.